అంటే ఒక దేవుడు మీకు చేయలేదు కాబట్టి మరొక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది కనుక నెరవేరితే ఆ దేవుడి వల్ల కాలేదు, ఈ దేవుడి వల్ల అయింది కాబట్టి నేను మతం మారుతా అంటున్నారు. మీరు ఒక తల్లి కడుపున పుట్టి ఆ తల్లి మీరు ఆశించింది గనక ఇవ్వలేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని ప్రేమగా చూస్తే ఈవిడ నా తల్లే కాదు, అసలు ఈవిడికి నాకు సంబంధమే లేదు, ఆవిడే నా తల్లి అని ఆవిడని పట్టుకొని ఎలాడతారా? లేకపోతే అసలు మిమ్మల్ని నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లే కాదంటారా ఆ పరిస్థితుల్లో? అయిపోయిందా క్వశ్చన్? మతాన్ని ఎందుకు నమ్ముతున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటారు మీరు? అసలు తల్లికి దేవుడికి పోలికలు ఏమైనా పోల్చడానికి సంబంధం ఉందా? ఎందుకు లేదు? ఎలా చెప్పండి నాకు. ప్రకృతిలో భాగమే కదా అన్ని. మళ్ళీ నేను సరిగ్గా అడుగుతున్నా మీకు, తల్లికి దేవుని పోల్చే సంబంధం ఏమైనా ఉందా? ఫస్ట్ ఒక నిమిషం నేను చెప్తా, దానికి చెప్తా. నువ్వు ఒక పిండంగా తల్లి, తండ్రి, గురువు, దైవం, అవన్నీ మీ మాటలు మనిషి ఎక్కడన్నా పెట్టుకోండి, మనుషులు చెప్పేవి వినండి పూర్తిగా. నువ్వు ఒక పిండంగా ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీకు పెద్దలు చాలా మంది మీకు మేధావులు అనుకునే ఫీలింగ్ లో మీ పెద్దలు అందరూ ఏం చేస్తారో తెలుసా? మా యొక్క జీవితాలని తెలియని ఒక ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా బుర్రలో వేసి ఈ రోజు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పేసి సొసైటీలో వదిలారు. ఇది రైట్. ఇప్పుడు చెప్తా, నేను చెప్తా అన్నాను కదా, నేను ఒక పిండంగా ఉండి నా తల్లి కడుపులో నేను పిండాన్ని తయారై నాకు రూపాన్ని తెచ్చుకొని అక్కడ ఒక పెద్ద యుద్ధమే చేసి బయటికి వచ్చిన తర్వాత నా తల్లి చెప్పిద్ది ఏమని, ఈయన పలానా దేవుడు, ఈయనని దేవుడు అనాలి, ఈయనని దయ్యం అనాలి, ఈయనని విగ్రహాన్ని ఇలా పూజించాలి, ఈ మతాన్ని ఇలా ఆచరించాలని చెప్పి ఎవరు చెప్తారు? నా తల్లి చెప్తుంది. అవునా? మీరేమంటున్నారు? అంటే నీ మతం గొప్పది కాదు అని తల్లి చెప్పింది. నేను ఒక విషయం చెప్తున్నా, ఉండండి. ఫస్ట్ నా తల్లి దేవుడిని కూడా నా తల్లి చెప్పిద్ది. మీరు ఏం చేస్తున్నారు అంటే దేవుడు తల్లి ఒకటని పోలుస్తున్నారు. ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒకటి ఎలా కరెక్ట్ అవుతుంది? నేనేం చెప్పా? దేవుడిని కూడా చూపించేది తల్లి అని చెప్పా, అవునా? ఇప్పుడు ప్రతి బిడ్డకి చెప్పేది వినండి, మీరు చెప్పిందే కాదు కదా, వినాలి కదా. ఫస్ట్ మీరు ఓపుకుండాలి కదా. ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను ఫస్ట్ మీరు ఆ వర్డ్ మీరు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే తల్లి అదేనండి, దానికే నేను ఎందుకన్నా నేను ఎగ్జాంపుల్ చెప్తా, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే అనేది అవును అదే చెప్తున్నా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది సొసైటీలో ఇలాంటి మీ యొక్క రాంగ్ ఐడియాలజీని పోర్ట్రేట్. సరే, మీకు మీ తల్లి దేవత కాదేమో, నేను చెప్తా వినండి. మీరు ముందు అదే చెప్తుంది, దేవత కంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చాను. నాకు నా తల్లి ఎగ్జాంపుల్ చెప్పేది వినండి. నాకు నా తల్లి దేవతతో సమానం, నాకు తల్లి దేవత ఒకటే. సరేనా? ఎలానో చెప్పండి నాకు. అరే, నన్ను 9 మాసాలు మోసి కానీ పెంచి అల్లారి ముద్దుగా పెంచిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు దేవతతో సమానం. ఇంకా తల్లి దేవత వేరు కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు దేవుడు అని చూపించింది తల్లయ్యా, నువ్వు తల్లి దేవత రెండు ఒకటే అంటావు. మళ్ళీ అసలు నాకు తల్లి దేవత నీకు సెన్స్ ఉందా కాస్తేనా? నాకు తల్లి ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్తున్నా. ఎందుకు? నాకు దేవుడిని చూపించిందే తల్లి. అలాంటిది నువ్వు తల్లి దేవత రెండు ఒకటే అంటావా? మరి నా తల్లే నాకు దేవత. మీరెలా కాదంటారండి? తల్లి దేవత కంటే ఎక్కువ. అట్లా చెప్పండి మీరు. తల్లి వేరు, దేవత వేరు. నీకు దేవతని చూపించింది కూడా తల్లే, దేవత ఇలా ఉంటదని చెప్పింది కూడా తల్లే, దేవతని ఇలా ముక్కాలని నేర్పించింది కూడా తల్లే. ఎగ్జాంపుల్ నీకు చెప్తా. నేను పుట్టి ఒక సమాజంలో పెరిగాను కాబట్టి ఇలా దేవుడికి దండం పెట్టాలి, ఇలా అల్లాని పూజించాలి, జీసస్ దగ్గర ఇలా చెయ్యాలి అని చెప్పేసి నేర్పించారు. ఇదే నేను అడవిలోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమి లేవనుకోండి, నాకు తెలుస్తుందా దేవుడు ఎవరని? తెలుస్తుందా? టార్జాన్ ఉన్నాడు, అడవిలో పెరిగినాడు. టార్జాన్కి ఏం తెలుస్తుంది? కుక్కలు, జింకలు, నక్కలు, పిల్లులు, ఏనుగులు, పిశాచులు, దండ్రులు తెలుస్తాయి. మనకేం తెలుస్తుందా? వాళ్ళకి సమాజంలోకి వచ్చి ఇవన్నీ నేర్పిస్తే తెలుస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసింది ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఇవన్నీ క్రియేట్ చేసింది మనం మనుషులం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిలోకి పుట్టాం. ఇప్పుడు మీరున్నారు, ఒక అమ్మాయి నచ్చింది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఇవన్నీ అడిగి పెళ్లి చేసుకుంటారా? లవ్ చేసావు కాబట్టి పెళ్లి చేసుకుంటావు. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయితే ఒకలా జరుగుతుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకోలా జరుగుతుంది కదా. చెప్పా, ఒక అమ్మాయి నీకు నచ్చింది, పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పా. అరేంజ్ మ్యారేజ్ అని చెప్పా. నచ్చింది అంటే అర్థం లవ్ అని అర్థం, అవునా? అవును. ఒక అమ్మాయి నీవు లవ్ చేసావంటే ఫస్ట్ ఆ అమ్మాయి ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ వర్ణము, ఇవన్నీ చూసుకో. అమ్మాయి నీకు నచ్చిందా? ఆ అమ్మాయి నీకు నచ్చితే నువ్వు ప్రపోజ్ చేసావా? ఆ అమ్మాయి నీకు ఓకే చెప్పిందా? నువ్వు పెళ్లి చేసుకుంటావు, రైట్? అవును. జాతి, మతము, కులము అనేది దేని మీద ఆధారపడి ఉంది? నీ పూర్వీకులు, నీ తాతల ముత్తాతలు వాళ్ళు ఇది అని నీకు చెప్తే కొనసాగించుకుని వచ్చావు. ఇప్పుడు నేనున్నా, నా పిల్లోడు పుట్టాడు, నేను అసలు నా పిల్లోడికి దేవతల గురించి కానీ, క్యాస్ట్ గురించి కానీ, కమ్యూనిటీ గురించి కానీ నేను చెప్పను. ఆడైన తర్వాత ఏమవుతాడో తెలుసా?
ఆడికి తెలీదు, ఆడికి పెళ్ళైతుంది, ఆడికి పిల్లలు పుడతారు, వాడు కూడా చెప్పడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు ఈ అంశం అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఏది, జాతి, కులము, మతము, దేవతలు అనే అంశం ఇక్కడ బ్రేక్ అవుతుంది అనుకోండి. కానీ మన పూర్వీకులు ఏం చేశారు, బ్రేక్ ఇవ్వకుండా దానికి ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ఆ భయం ఏంటో తెలుసా, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇప్పుడు నేను అన్నాను చూసారా ఇందాక మీకు, నేను ముక్కితే నాకు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారమ్మా అని చెప్పేసి అని, ఏదో జరుగుతుందని ఒక భయాన్ని మన దగ్గర క్రియేట్ చేసి మనం దాన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా, రాజ్యాంగం ప్రకారము మనము పాటించే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. ఆ చట్టము రాజ్యాంగము నేను పాటించే వాటిని కానీ, నాకు పుట్టకతో వచ్చిన వాటి నుంచి కానీ దాన్ని నలినిటీ చేసే రైట్ ఎవరికి లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అయితే సుప్రీంకోర్టులో ఎలాబొరేటెడ్గా డిస్కషన్ జరిగి దాని మీద కొన్ని గైడ్లైన్స్ వచ్చి ఆర్టికల్ 141, 142 కింద ఒక స్టాట్యూట్ని బై లా చేస్తే అప్పుడు మీరు అన్నట్టు దాన్ని ఫాలో అవ్వచ్చు. మొన్న జరిగిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది బై స్టాట్యూట్ ఆఫ్ లా కాదు, ఒక అప్పీల్ అనమాట. అది అంటే అప్పీల్ అంటే ఏంటి, కింద కోర్టులో ఓడిపోయిన దాన్ని పైకోర్టు వరకు తీసుకెళ్లేదాన్ని. ఇట్స్ ఏ బైండ్ ఓవర్ ఫర్ ఓన్లీ ఆఫ్ ద పీరియడ్, ఆ పర్టికులర్ ఇష్యూస్ మీద మాత్రమే, నాట్ ఫర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్. కేస్ బై కేస్ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పర్సువేషన్స్కి తీసుకోవచ్చు, పర్సువేషన్స్కి తీసుకోకపోవచ్చు. బైండింగ్ ఓవర్ కంపల్సరీ అనేది ఏముండదు. కానీ రెస్పెక్ట్ చేస్తూ పర్టికులర్ హైకోర్ట్స్ ఏం చేస్తాయంటే దాన్ని హానర్ చేస్తాయి. ఆ హానర్ చేసినంత మాత్రాన మనం తీసుకెళ్లి దాన్ని సొసైటీలో రుద్దడానికి అవకాశం లేదు. చాలా మందికి అది తెలియక ఏం చేస్తున్నారంటే దాన్ని సొసైటీలో రుద్ది, క్రిస్టియన్ కమ్యూనిటీలో వెళ్తున్నాడు, చర్చ్కి వెళ్తున్నాడు కాబట్టి ఇతను ఎస్సీ కాదు, క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాడు, చర్చిని ఫాలో అవుతున్నారు, ఆ రకంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇతను ఎస్టీ కాదు. ఈ విధంగా పోర్ట్రేట్ చేసి సమాజంలో ఒక తెలియని భయోందాలను గురి చేస్తూ ఒక కమ్యూనిటీలోనే కమ్యూనిటీ వార్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరు, ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ ఇంటర్నలే, మళ్ళీ ఓసీలు బీసీలు వాళ్ళకి సంబంధం లేని అంశం అది. ఎందుకంటే అది వాళ్ళ కులానికి ఆ జాతికి సంబంధించిన అంశం కాబట్టి. అయితే ఇది నేనేమంటానంటే, ఆ పర్టికులర్ కేసులో వచ్చిన అంశం కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉన్న జనాలు మొత్తం కూడా మీరు ఒక పిఏఎల్ ఫైల్ చేయండి సుప్రీంకోర్టులో. ఎందుకంటే అసలు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, ఇలాంటి పోర్ట్రేషన్ సొసైటీలోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు. మాకు పుట్టుకతో వచ్చిన తల్లిదండ్రులు తీసుకొచ్చిన జాతిని మేము మార్చుకోకపోవడం అనేది మా మీద ఉన్న అంశము. ఆ అంశము నాకు సంబంధించింది ఉంటుంది తప్ప నాకు సంబంధించింది అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఈ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కులాలు, మతాలు, వర్ణాలు, ప్రాంతాలకు ఈక్వాలిటీగా చూడాలి, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకరిని చూడకూడదు అనేది ఒక అంశం ఏదైతే ఉందో, అలానే ఈ మతం ఏదైతే ఉంటుందో అది ఆ పర్సన్ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే మత మార్పిడిని ఇప్పుడు భారత రాజ్యాంగం సపోర్ట్ చేస్తుందా? అసలు భారత రాజ్యాంగంలో మత మార్పిడి గురించి ఏముంది అంటే ఏం చెప్తారు? అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మతం గురించి అంటే, పరమతాలని గౌరవించాలి, నీ మతాన్ని నువ్వు పూజించుకోవాలి, నీకు మతం మార్చుకోవాలి, మతాన్ని గౌరవించాలి. గౌరవించడం అంటే అర్థం ఏంటి, నీకు నచ్చితే ఆ మతాన్ని నువ్వు పూజించు. ఇప్పుడు నేను దర్గాకి వెళ్తాను, దర్గాకి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ ఉందా ఎక్కడైనా? లేదుగా. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, పరమత ద్వేషం చేయకూడదని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుందా? చెప్తుంది కదా, చెప్తుంది. ద్వేషం చేయకూడదు. ద్వేషించడం అనేది ఎంతవరకు అది ఎవరు చేసినా కూడా నేరమే. మరి తల్లి లాంటి మతాన్ని మారి వేరే మతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ మతాలను ఆచరించడంలో తప్పులేదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ మతంలో ఉంటే మీకు అనారోగ్యం ఉంటుంది, ఆ మతంలో ఉంటే మీరు అనుకున్నది జరగదు, ఈ మతానికి రండి, ఈ మతంలో దానికి నేను చెప్తాను. అది కూడా దానికి ఒక పాయింట్స్ ఉన్నాయి. ఐ టెల్ యు రీజన్. అసలు ఒక మతం అనేది ఎందుకు పుట్టింది చెప్పండి? ఎందుకు పుట్టింది ఒక మతం? మీకు తెలిసినంత చెప్పండి. అంటే ఒక మతం, అంటే ఒక మతం కానీ ఒక జాతి కానీ ఏంటంటే అసలు మన పూర్వీకులు అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు, మన జీవన విధానం, వీటిని బట్టి అంటే కాదండి. ఒక మతం పుట్టడానికి, మతం అంటే ఒక గ్రూప్లో సంబంధించిన మనుగడ చేసే ఒక జీవులకి సంబంధించిన అంశాలు. ఒక మతంలోకి ఎందుకు జాయిన్ అయ్యారు, ఒక మతం ఎందుకు ఏర్పాటైంది? బెనిఫిట్. ఎస్, ఆ గ్రూప్ కి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఈ మతంలో ఇవన్నీ చేయాలి అంటే పొద్దున్న లేచాక బ్రష్ చేయాలి, తిండి తినాలి, ఇంకోటి చేయాలి, ఇట్లాంటివన్నీ అన్ని మతాల్లో అన్ని జాతుల్లో జరుగుతున్నాయి కదండి. ఒక నిమిషము, ఆ రూల్ బుక్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని పాటిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్తారు. ఇప్పుడు మీరున్నారు, పూజ చేస్తే, లేదా దర్గాకి వెళ్తే, లేదా చర్చ్కి వెళ్తే మీకు ఇవి వస్తాయి, ఈ బెనిఫిట్ వస్తాయని. అదే కదా జరుగుతుంది, అంతే కదా? అంతకుమించి ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు చర్చ్కి వెళ్తారండి, ఎందుకు వెళ్తున్నారు? మీరు అన్న ప్రకారమే. మీరు చర్చ్కి వెళ్తే మీకు ఏదో జాబ్ వస్తుందనో, లేకపోతే బిజినెస్ వస్తుందనో, లేకపోతే ఇంకోటి వస్తుందనో, ఇదే కదా వాళ్ళు చెప్పేది. మీరు చెప్పింది అదే కదా. అలానే గుడికి కూడా ఎందుకు వెళ్తాం?
ఈ టెంపుల్కి వెళ్తే ఈ పూజ చేస్తే లేకపోతే ఆ దోషం ఈ పోతే మనకు మంచి జరుగుతాయి. ముస్లిమ్స్ కూడా మసీద్ కూడా అదే కదా, ఈ ఉపవాసం ఉంటే ఆ దర్గాకి వెళ్తే ఇంకో చోటికి వెళ్తే అంటే ఏంటి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ అనే అంశం మీదనే ప్రతిదీ నడుస్తుంది. ఈ బెనిఫిట్ అంటే మతం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. ఎస్, మతం మీద బెనిఫిటే వస్తుంది. నేను అదే క్లారిఫై చేస్తాను. అసలు మనిషి సృష్టించబడినప్పుడు మతాలు ఎవరు సృష్టించారు? లేవు, మతాలే లేవు అప్పుడు.